వ్యక్తి జీవితం కష్టాలతో నడుస్తుంది. ఎలా అంటే అతని మొత్తం జీవితం టెన్షన్ ఇంకా ఆందోళనతో నిండి ఉంది. ఇప్పటి వరకు అయితే అతనికి పెళ్లి కాలేదు. అతనికి పెళ్లి టెన్షన్ ఉండేది. పెళ్ళి అయిన తర్వాత బరువు బాధ్యతల టెన్షన్ ఉండేది. ఆ తర్వాత పిల్లలు కాలేదన్న టెన్షన్ ఉండేది. పిల్లలు పుట్టిన తర్వాత ఇంటి ఖర్చులు, భవిష్యత్తు గురించి టెన్షన్ ఉండేది. ఇలా అనేక కారణాల వల్ల అతని మైండ్ టెన్షన్ ఇంకా ఒత్తిడితో ఉండేది. అతను ఈ టెన్షన్ నుండి విముక్తి పొందాలని అనుకున్నాడు. ఒకరోజు అతను తన ఇంటి ముందు నుంచి సన్యాసులు వెళ్తుండగా చూశాడు. సన్యాసుల ముఖాల్లో చింత ఇంకా ఆందోళన వంటివి కనబడడం లేదు. ఇంకా వాళ్ళు సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడు, వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. వాళ్ళకు ఏ కష్టాలు ఉండవు. సంతోషంగా ఉండడానికి ఇదే సరైన దారి అని అనుకుంటాడు. ఒకరోజు తన ఇల్లు వాకిలి విడిచి సన్యాసిగా మారిపోయాడు. ఇంకా గురువుకి శిష్యుడిగా అయ్యాడు. అతను ఆ జీవితంలో ఉన్నా కూడా టెన్షన్ ఇంకా ఆందోళన అనేది పోలేదు. అతనికి వాటి నుండి ఏ దారి దొరకలేదు. అతను ఇంకా ఆందోళన, ఒత్తిడిలో ఉన్నాడు. ఇప్పుడు అతని జీవితంలో కొత్త పనులు పాటించడంలో ఆందోళన, ఒత్తిడి మొదలైంది. ఎలా అంటే ఆశ్రమంలోని నియమాలు, ఇంకా శిక్షలు, గురువు యొక్క ఆదేశాలు, రోజు భిక్షాటన చేయటం, ఇవన్నీ అతని ఆందోళన ఇంకా ఒత్తిడిలో పడేశాయి. అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు అతనికి తన కుటుంబం గుర్తొచ్చింది. అతడిని చింత వేధిస్తుంది. అతని కుటుంబంలోనూ చింత అనేది ఉంది. అతని సన్యాసి జీవితంలో కూడా ఒత్తిడి, ఆందోళన ఉంది. అతను ఇలా ఆలోచించాడు, ఒత్తిడి అనేది రెండిటిలో ఉంది. ఎందుకని నేను కుటుంబంలోనే ఉండకూడదు? ఇలా అనుకొని అతను ఒకరోజు ఆశ్రమం నుండి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. అలా వెళ్ళిపోతుండగా అతని గురువు అతన్ని చూశాడు. చూసి ఇలా అంటాడు, నువ్వు దేనివల్ల అయితే వెళ్ళిపోదామని అనుకున్నావో అది నీ వెంటే ఉంది. ఇంకా వెళ్ళిపోవడం దేనికి? ఇంకా ఎంతకాలం నువ్వు ఇలా పరిగెత్తుతావు? గురువు మాటలు విన్న అతను ఆగి ఇలా అంటాడు, గురువు గారు, నా జీవితంలో ఆందోళన అనేది ఉంది. దాని నుంచి నేను విముక్తి పొందడానికి నేను సన్యాసిగా అయ్యాను. కానీ ఇక్కడ కూడా నా ఆందోళన తగ్గలేదు. అందుకనే నేను కుటుంబం దగ్గరకు వెళ్ళిపోతున్నాను. అప్పుడు గురువు ఇలా అంటాడు, అదంతా బాగానే ఉంది, నువ్వు మళ్ళీ వెళ్ళిపోగలవు. అని నీ ఆందోళన అయినా వదిలి వెళ్ళిపో అని అంటాడు. నువ్వు అదే ఆందోళనను తీసుకువెళ్ళి బతకడం ద్వారా ఇక్కడకు వచ్చి ప్రయోజనం ఏముంది? శిష్యుడు ఇలా అంటాడు, గురువుగారు, నా జీవితంలో ఒత్తిడి, ఆందోళన దూరం చేయడానికి ఏదైనా దారి ఉందా? గురువు ఇలా అంటాడు, ఎందుకు కాదు, కానీ దీనికోసం నువ్వు ఒక పని చేయాలి. కానీ నువ్వు చేయగలవా? శిష్యుడు ఇలా అంటాడు, నేను తప్పకుండా చేస్తాను. గురువు ఇలా అంటాడు, నువ్వు వెళ్ళి ఒక మనిషిని నా దగ్గరకు తీసుకొని రా. ఆ మనిషి జీవితంలో ఎలాంటి కష్టాలు, ఆందోళన, ఒత్తిడి వంటివి ఉండకూడదు. ఆ వ్యక్తిని తీసుకువస్తే నేను నీ సమస్యను దూరం చేస్తాను అని అంటాడు. గురువు మాట విని ఆ వ్యక్తి సంతోషంతో అలాంటి వ్యక్తిని వెతకడానికి వెళ్తాడు. అతను చాలా గ్రామాలు తిరిగాడు, చాలా మందిని కలిశాడు. కానీ అలాంటి వ్యక్తి దొరకలేదు. ఆందోళన, కష్టాలు, ఒత్తిడి లేని మనుషులు ఎక్కడ దొరకలేదు. ఆందోళన ఇంకా కష్టాల మాట ఎత్తగానే వ్యక్తులు ఈ లోకంలో ఎవరికి లేనని కష్టాలు మాకే ఉన్నాయి అన్నట్టుగా చెప్తారు. పొద్దున నుంచి వెతుకుతూ రాత్రి అయింది.
కానీ అలాంటి వ్యక్తి ఎక్కడా దొరకలేదు. ఇంకా అతనికి ఒక తెలివైన వ్యక్తి ఒక సలహా ఇస్తాడు. ఈ ప్రపంచంలో తాగే వ్యక్తికే ఏ టెన్షన్, ఆందోళన ఇంకా ఒత్తిడి ఉండవు. అందుకే నువ్వు ఒక తాగే వ్యక్తిని వెతుకు అని అంటాడు. అలా వ్యక్తి సలహా విన్న తర్వాత అలాంటి వ్యక్తిని వెతకడానికి వెళ్తాడు. అతను ఒక తాగుబోతు వ్యక్తిని కలిసి ఇలా అంటాడు, నీకు ఏ బాధ, ఆందోళన, దిగులు, ఒత్తిడి వంటివి ఉండవట, ఇది నిజమేనా అని అంటాడు. ఆ తాగే వ్యక్తి ఆందోళన అంటే అర్థం ఏమిటి అని అంటాడు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. దొరకదేమో అన్న భయం, టెన్షన్ అనేది ఉంటుంది. నీ దగ్గర నాకు తాగడానికి డబ్బులు ఉన్నాయా అని అడుగుతాడు. నాకు ఏమైనా సహాయం చేయగలవా అని అంటాడు. ఆ వ్యక్తి మాటలు విన్న అతడు ఆశ్చర్యపోతాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా సాయంత్రం అవుతుంది. అతను అలసిపోయి ఒక గుడి దగ్గర కూర్చుండిపోతాడు. ఇంకా ఈ ప్రపంచంలో అలాంటి వ్యక్తి దొరకడేమో అని ఆలోచిస్తాడు. అప్పుడు ఒక పిల్లవాడు అటుగా వస్తాడు. ఆ సన్యాసిని చూసి ఆ బాలుడు ఇలా అంటాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు. ఆ పిల్లవాడి వైపు చూస్తూ ఇలా అంటాడు, నువ్వు పిల్లవాడిగా ఉన్నా కూడా నీకు ఆందోళన అనేది ఉంది. నీకే అలా ఉంటే పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటాడు. కానీ ఆ పిల్లవాడు నాకు ఏ ఆందోళన, చింత అనేది లేదు. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు. ఆ బాలుడి మాట విన్న శిష్యుడు సంతోషించి తన దగ్గర ఉన్న భోజనాన్ని ఆ పిల్లవాడికి పెడతాడు. ఆ వ్యక్తి తొందరగా గురువు దగ్గరకు వెళ్తాడు. గురువుగారు, నాకు ఆందోళన, ఒత్తిడి, కష్టాలు లేని వ్యక్తి ఎక్కడ దొరకలేదు అని అంటాడు. అందరి జీవితంలో ఏదో ఒక టెన్షన్ అనేది ఉంది. ఎవరి దగ్గర అయితే డబ్బు లేదో వాళ్ళకు డబ్బు చింత ఉంది. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళకు ఇంకా డబ్బు కావాలనే చింత ఉంది. ఎవరి దగ్గర అయితే ప్రేమ లేదో వారు ప్రేమ కోసం చింతపడుతున్నారు. ఎవరి దగ్గర అయితే ప్రేమ ఉందో వాళ్ళు ప్రేమతో చింతిస్తున్నారు. ఎవరి దగ్గర అయితే పని లేదో వాళ్ళు పని కోసం చింతిస్తున్నారు. ఎవరి దగ్గర అయితే పని ఉందో వాళ్ళు పని వల్ల చింతిస్తున్నారు. ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక పరిస్థితిలో చింతిస్తున్నారు. దీనికి ఏ పరిష్కారం లేదు. గురువు ఇలా అంటాడు, దీనికి పరిష్కారం ఉంది. దీనికోసం నువ్వు ఒక పని చేయాలి. కొన్ని పచ్చి కట్టెలను తెచ్చి శిష్యుడు ముందు వేస్తాడు. దీన్ని వెలిగించు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు వాటిని అంటించడానికి ప్రయత్నిస్తాడు. అని అవి అంటవు. గురువుగారు, పచ్చి కట్టెలు ఇవి ఎలా అంటుతాయి అని అంటాడు. గురువు ఇలా అంటాడు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఎండబెడతావా లేదా చింతిస్తావా అని అడుగుతాడు. కానీ నేను ఇప్పుడు ఏం చెయ్యను. ఈ పచ్చిగా ఉన్నందుకు అంటడం లేదు. నువ్వు చింతించడం వల్ల ఇవి అంటుతాయా లేదా కొంచెం కష్టపడి ఎండు కట్టెలను తెచ్చి అంటిస్తావా అని అంటాడు. శిష్యుడు అంటాడు, గురువుగారు, ప్రతి పరిస్థితిలో ఏదో ఒక చింత ఉంటుంది. గురువు ఇలా అంటాడు, చింత అనేది పరిస్థితుల్లో కాదు, నీలో ఉంది. ఎక్కడైతే చింత, ఆందోళన ఉంటుందో అక్కడ విజయం అనేది ఉండదు. మనకు విజయం రాకపోతే ఇంకా టెన్షన్గా ఉంటాం. శిష్యుడు ఇలా అంటాడు, గురువుగారు, అన్ని పనులు మనకు అనుకూలంగా ఉంటే చింత అనేది ఉండదు. మనుషుల్లో చింత అనేది లోపలి నుంచే ఉంటుంది. తన మనస్థితి ఇంకా పరిస్థితి వేరు అయినప్పుడు తను కోరుకునేది ఒక్కటి, తనకు దొరికేది ఇంకొకటి. అందుకే వ్యక్తి తన పరిస్థితి ఇంకా మనస్థితి అర్థం చేసుకుంటే తాను చింత నుండి దూరం అవుతాడు.
శిష్యుడు ఇలా అంటాడు, కానీ ఇలా ఎలా గురువుగారు? మనం ఏదైనా సంఘటనను స్వీకరించినప్పుడు మనకు ఆందోళన అనేది ఉండదు. జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు మనమే ప్రాణం పోస్తాం. వాటిని ఆలోచించి దానికి ప్రాణం పోస్తాం. అని అసలు అది సమస్యే కాదు. గురువు ఇలా అంటాడు, నువ్వు జీవితంలో చిన్న చిన్న విషయాలని ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటావు, ఆందోళనలలో ఉంటావు. జీవితంలో ప్రతి సమస్యకి సమాధానం ఉంది. ఇది తెలుసుకున్న రోజు నీ జీవితంలో ఏ చింత ఉండదు.